హాయ్ అండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం తిరుపావి చదువుతున్నాం అండి. ఈరోజు 12వ రోజు, 12వ పాసురం. ఫస్ట్ సేవాకాలం. ఆళ్వార్ తిరువడిகளே శరణం. శ్రీశైలేశ దయాపాత్రం భక్తాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యముచ్యుత పదాంబుజ యుగ్మరుక్మాం వ్యామోహత స్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవా నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. ఓతుం పరచ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ ముని ప్రణతోస్మి నిత్యం. ఇప్పుడు గోదాదేవి నమస్కార శ్లోకం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం సంస్కృతి శత శిరస్థితమధ్యాపయాంతి స్వోజ్జిష్టాయాం చది నిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. దీనికి తాత్పర్యం: నీలాదేవి వక్షస్థలమని గిరులయందు సుఖముగా నిర్దించుచున్న శ్రీకృష్ణుని మేల్కొనికి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియబరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారాలు. దీనికి ఇదండి. ఇప్పుడు పాత్రలు చదువుదాం. 12వ పాత్రము. கனைத்திளம் கத்தைருமை கன்றொக்கிரங்கி நினைத்து உலை வழியே நின்று பால் சோரா நன்னித்திலம் சேராக்கும் செல்வன் தங்காய் பரித்தையிலே வீழனின் வாசல் கடை பற்றி சின்னத்தினால் தென்னிலப்போ மானை செத்த மனத்து கிளியானை பாடவும் நீவாய் திறவாய் இனித்த நெடுந்திராய் இதென்ன பேரு ரக்கம் அனை తిల్లతార్ మరిందేలో రంబావాయ్. ఇది 12వ పాత్రం అండి. నేను ఇప్పుడు భావం తెలుసుకున్నాము. భావం: లేగదూడలు గల గేదెలు పాలు పితుకువారు లేగదూడలను తలుచుకుని వానిపై మనసు పోవడచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్టు చూచి పాలు పొదుగు నుండి కారిపోవడచే ఇల్లంతయు హృదయచున్న ఒకనొక మహేశ్వరి సంపన్నుని చెల్లులా. మంచు తలపై పడుచుండా నీ వాకిట నిలిచి ఉంటుమి, మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకుని నిలిచి ఉంటుమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణుని చంపిన శ్రీరాముని గానము చేయుచుంటుమి. అది వినయనను నీవు నోరు విప్పవా? ఇక మమ్మేలు కొనవా? ఏమి ఈ గాఢ నిద్ర? ఊరి వారికి అందరికీ నీ విషయం తెలిసిపోయినది లెమ్ము అని కృష్ణుని విడువక సర్వకాలముల నుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగా ఒక గోపాలుని చెల్లిని మేల్కొల్పినారు. వివరణ: భగవత్ సేవా లక్ష్మి సంపన్నత గల ఓ గోపాలుని చెల్లెలని ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఇతనికి సమృద్ధిగా గేదెల మంద కలదు, కానీ పాలు పితకడు. పాలు కారి నెలంతా బురదమయము అగుచుండెను నేల అంతా. అట్టివారి చెల్లెలు ఈమె. ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండా భగవానుని అందే సర్వ వృత్తులను నియమించి ఉండును. ఇది కూడా ఒక విధమైన నిద్ర వంటిది.
ఇంతవరకు 4 పాశ్రములలో నలుగురు గోపికలను నిద్రించుట తగదని చెప్పి వేల్కొలుపుటలో ఈ స్థితప్రజ్ఞావస్థలోని దశలనే వివరించారు. ఇదండి దీని భావము వివరణ. ఇప్పుడు మనం దీన్ని రోజు తెలుగుది కూడా చదువుతున్నాం కండి, చిన్న పాట అది కూడా చదువుదాం. 12 కనైతి. సర్వ సంపదలు గల సహోదరి గుంపుగా వాకిట నిలిచితివి, పరంధాముని స్తోత్రము చేసి మంచులో మేము తడిసితిమి, సీతాదేవిని ఎడవాసిన శ్రీరామచంద్రుని నామమును చింతించుటకు తగిన సమయం ఇది, వేగమి నిద్ర లేవమ్మా. ఇదండి 12వ పాశ్రమం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ 13వ వీడియోతో 13వ పాశ్రమంతో నేను ముందుకు వస్తాను. బాయ్.